తాడపల్లి రూరల్ పిఎస్కు కొత్త వాహనం ఇచ్చారు బొలిశెట్టి. రెడ్డికా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డిజిటల్ మహానాడులో మహిళా శక్తి సందడి నెలకొంది. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన స్త్రీ శక్తి థీమ్ డిజిటల్ మహానాడులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. మహానాడు ప్రాంగణానికి ఆయన ఎలక్ట్రిక్ వాహనంపై చేరుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా సభ్యత్వం తీసుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి పాల్గొన్నారు. ఒక వినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షపాతి స్వర్గీయ ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే పల్లె సింధూర కొనియాడారు. సంక్షేమ పథకాల రూపకల్పన, పేదల అభ్యున్నతికి కృషి చేసిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహానాడు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పసుపు జెండాలతో పుట్టపర్తి మొత్తం పసుపుమయం అయింది. పుట్టపర్తిలోని సాయి ఆర్హమం గెస్ట్ హౌస్లో జరిగిన మహానాడులో ఎమ్మెల్యే పల్లె సింధూర పాల్గొన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీఆర్ అని సింధూర అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తల కోసం ఎదురు నిలబడి తట్టుకునే శక్తి చంద్రబాబు నాయుడికి ఉందన్నారు. వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చిన చేంజెస్లో జన్మభూమి కార్యక్రమం, డ్వాక్రా సంఘాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్స్, అమరావతి ప్రాజెక్ట్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, కొత్తగా తీసుకొస్తున్న పథకాలు, 1 house 1 ఎంటర్ప్రెన్యూర్, స్కిల్ సెన్స్, ఇలా ఎన్నో కొత్త ప్రాజెక్టులను దేశానికి పరిచయం చేస్తుంది ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే మన టీడీపీ పార్టీకి ఉన్న బలం అంతా కూడా మన కార్యకర్తలు, మన బలగము అంతా కూడా కాదు. ఎన్ని తరాలు మాత్రం అదే పసుపు జెండాని మీద మోస్తూ ప్రతి ఒక్కరికి ఇంకా ముందుకు తీసుకొస్తూ అందరినీ కూడా చేర్చుకుంటూ కలుపుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా అడ్డంగా నిలబడి మన వంతు మన రాష్ట్రం కోసం పనిచేస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో హైబ్రిడ్ మహానాడు జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కడిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. మహానాడు సభా ప్రాంగణంలో టీడీపీ జెండాను వారు ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్త్రీశక్తి థీమ్తో ఈ కార్యక్రమం కొనసాగింది. మహిళల సాధికారత, సంక్షేమం, సమాజ నిర్మాణంలో మహిళల పాత్రను బలోపేతం చేసే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతుందన్నారు నాయకులు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని నాయకులు వీక్షించారు. మన పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎప్పుడు కూడా మనం ప్రతి ఏటా కూడా ఒక మహానాడు ఒక్కొక్క జిల్లాలో చేసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రధానమంత్రి పిలుపు మేరకు మన నాయకులు వర్చువల్ మహానాడు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి మొత్తం కూడా 12 క్లస్టర్స్ మన దగ్గర ఉంటే ప్రతి క్లస్టర్స్ కూడా ప్రతి ఏరియాలో ఉండాలనేదే ఈరోజు పార్టీ ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి ఈరోజు లోకేష్ గారు ఒక దగ్గర జరుపుకునేది కాకుండా క్లస్టర్ వైజ్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ఏరియాలలో కూడా మన వాళ్ళంతా కూడా కలవటానికి, కూర్చోవటానికి బాగుంటుందని చెప్పేసి ఈ క్లస్టర్ వైజ్ పెట్టడం జరిగింది. కాబట్టి క్లస్టర్ వైజు ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈరోజు గురజాల నియోజకవర్గం పిడుగురాలలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వైభవంగా జరిగింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా వర్చువల్గా ఈ కార్యక్రమం నిర్వహించారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల టీడీపీ ఆఫీసులో తొలి రోజు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుసుకున్నట్లయితే చాలా ఫండ్స్ మనకు వస్తాయి. ఇప్పటికే 2 ఏళ్లలో చాలా బాగా వచ్చినాయి. ఇంకా మనకి ఫండ్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా మన అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. మున్సిపల్ ఎన్నికలు కానీ,
మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, లాస్ట్లో పంచాయతీ ఎన్నికలు కానీ, ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా మనం గెలవటం ద్వారా మనం అభివృద్ధిలో ముందుకెళ్ళాల్సిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలకి ఏ విధంగా మనం వారి యొక్క ఆదేశాలను, వారి యొక్క సందేశాలను వినేంత వరకు కూడా రేపు ఇవాళ కూడా మీరు కంటిన్యూగా ఉండాలని, ఎందుకంటే పార్టీ యొక్క నిర్ణయాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఈ పార్టీలో ఒక కార్యకర్తగా మన బాధ్యతలైన విషయాలు చాలా స్పష్టంగా పెద్దలు మాట్లాడతారు. కాబట్టి వారి యొక్క ప్రసంగాలు వినాలని కోరుతూ ఈ పార్టీ అనేకమైనటువంటి ఒడుగులు చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ మే 27, 28 ప్రతి సంవత్సరం కూడా రేపు అన్నగారి జన్మదినం, నందమూరి తారక రామారావు గారు 43 సంవత్సరాలు ఈ సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న కానీ పార్టీ, ఈ పార్టీని లేకుండా చేయాలని ఎంతమందో నాయకులు అనుకున్నా ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఈ పార్టీని నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పెట్టడం, దానిలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు దాటుకొని ముందుకెళ్ళారు. ఈ పార్టీ పుట్టుకే ఒక సంచలనం. పార్టీ పుట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు మహానాడు ఒక పెద్ద పండుగ అని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. మహానాడును ప్రపంచవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నేతలు జరుపుకుంటున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వర్చువల్గా మహానాడును ఈ ఏడాది నిర్వహిస్తున్నట్లు అబ్దుల్ అజీజ్ అన్నారు. నెల్లూరులో మహానాడు క్లస్టర్లందరినూ విడివిడిగా ఘనంగా ఏర్పాటు చేశారన్నారు. మహానాడు వేదిక నుంచి పార్టీ దశదిశ మార్గదర్శకాలు, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ పెద్దలు మాట్లాడతారని అజీజ్ చెప్పారు. కాల్ ఇట్ ఎనీవేర్, అన్ని దగ్గరలుగానే ఈరోజు మహానాడు జరుగుతూ ఉంది. అదేవిధంగా నెల్లూరు నగరంలో 14 క్లస్టర్స్ ఉంటే 14 క్లస్టర్స్ సపరేట్ గా చేస్తున్నారు. నేను ఈరోజు 49, 47 దానికి సంబంధించి క్లస్టర్ ఈరోజు చాలా ఘనంగా VBS కళ్యాణ మండపంలో ఇక్కడ చేయడం జరుగుతుంది. మీ అందరికీ, నెల్లూరు ప్రజలకి ఇది ముఖ్యంగా ఇదేదో తెలుగుదేశం పార్టీ పండగ మాత్రమే కాదు, ప్రజల పండగ. ఎందుకంటే మీ యొక్క వార్డులలో, మీ యొక్క గ్రామాల్లో, మీ యొక్క మండలాల్లో ఉండే సమస్యలన్నీ మీ ప్రజాప్రతినిధులు, ఇది బూత్ కన్వీనర్ కాడి నుంచి కార్పొరేటర్స్ కాడి నుంచి అందరూ ఇక్కడ మీ సమస్యలపైన చర్చించి మే 23 నుంచి జూన్ 16 వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు క్లీన్ చేసి పట్టణాన్ని శుభ్రంగా మారుస్తామని తెలిపారు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య పనుల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. రోడ్లను ఆయన శుభ్రం చేసి మొక్కలు నాటారు. పరచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల చక్కగా జరిగేటట్టు చూస్తున్నారు. అందులో భాగంగా మన పట్టణంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఇక్కడ శానిటేషన్ అంతా కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి సంతోషంగా జీవించాలనే ఒక ఉద్దేశంతో మొదటి నుంచి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి 3వ శనివారం కూడా ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాంలో కూడా పాల్గొని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరు కూడా ప్రజలు రోడ్డు మీద చెత్త వేయకూడదు. మున్సిపల్ వెహికల్ వస్తుంది, ప్రతి వీధిలోకి ప్రతి ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎటువంటి చెత్త ఉన్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళకే ఇవ్వాలి. రోడ్లు పక్కన వేసేయడం, రోడ్ల మీద వేయడం, ఎక్కడ పడితే అక్కడ కాలువల్లో చెత్త వేయడం దయచేసి చేయొద్దండి. దానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది భాగస్వాములు. మహానాడు అంటే ఎన్టీఆర్ ఆనాడు స్థాపించినటువంటి పండుగ. ఈ పండుగ తెలుగు జాతికి ఒక పండుగ. అటువంటి మహానాడు
అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. పొదుపు కార్యక్రమంలో భాగంగానే ఈనాడు హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. హైబ్రిడ్ మోడల్లోనే ఎక్కువ మందిని భాగస్వాములు కూడా చేయడం జరుగుతూ ఉంది. పార్టీ ఒక దిశ అధినాయకుడు జాతీయ అధ్యక్షుడు వారు ఇవ్వటం జరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థలు కానీ అదేవిధంగా రాబోయే 29 ఎన్నికలకు కూడా ఈ మహానాడు ద్వారా జూన్ 16 వరకు 20 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్రమ మైనింగ్పై ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు స్పందించారు. క్వారీలో పడి 6 ఏళ్ల బాలుడు చనిపోవడం బాధాకరమని అన్నారు. తాను క్వారీలు పరిశీలిస్తూ ఉంటే స్థానిక ప్రజలు ఎన్నో బాధలు చెప్పుకుంటున్నారని చెప్పారు వెంకటేశ్వరరావు. మైనింగ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కళ్ళు మూసుకున్నారా లేక మామూళ్ల మత్తులో ఉన్నారా అని గాది ప్రశ్నించారు. గుంటూరు జిల్లా ఏఎంఆర్ ఆఫీస్ లేదని అది అంతా మొత్తం బూటకమే అని విమర్శించారు వెంకటేశ్వరరావు. స్థానిక ఉద్యోగులకు కూడా ఏఎంఆర్ అంటే తెలియదన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు లేఖ రాస్తున్నానన్నారు. కాబట్టి దానివల్ల ప్రజలకు ఇబ్బంది పెడితే అది కూడా ఖచ్చితంగా రీఎగ్జామిన్ చేయాలి. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడంతా గమనిస్తే పర్మిషన్ లేవు దేనికి కూడా. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు. ఎవడు బలం ఉంటే వాడన్నా సంధానం తవ్వుకుంటున్నారు. మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుని చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకుని చూస్తున్నారా లేకపోతే రోజువారీ తీసుకుంటున్నారా నెలవారీ తీసుకుంటున్నారో ఇది చూస్తే ఎవడైనా అంతే అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా గత కొంతకాలం నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నా, గమనిస్తున్నాను. ఎవరికి తెలియదు ఇంకోది పిల్లి సామెతలు చెప్పుకుంటే కుదరదు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఇక్కడ ఏ ప్రభుత్వ అధికారికి కూడా కన్సర్న్ అధికారులు మైనింగ్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదంటే ఇవి దాదాపు కొంత అటవీ శాఖ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎవరికి కూడా తెలియదు అన్నట్టుగా ఎవరు సందర్భాలు కూర్చున్నారంటే పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా అవినీతికి అలవాటు పడిపోయారు. ఎవడు మామూలు వాళ్ళు తీసుకుని ఊగుతున్నారు తప్పితే ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది. దానికి తోడు ఇదేదో ఏఎంఆర్ అంట. మరి ఈ ఏఎంఆర్ అనేది అసలు ఏంటి, వీళ్ళ నామ్స్ ఏంటో, వీళ్ళు ఎందుకు వచ్చారో ఇక్కడికి, వీళ్ళు ఎందుకు బిల్లులు ఇస్తున్నారు. వికారాబాద్ జిల్లా గట్టేపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తారూరు మండల బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. అకాల వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 4 రోజులు దాటినా కొనుగోలు చేయలేదని ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కుప్పల మీద వర్షపు నీరు వరదలై పారుతూ ఉండడం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. 80% వడ్లు కొనుగోలు చేశామని గొప్పగా చెబుతున్న ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితిని గమనించాలని ఆనంద్ సూచించారు. తరిగొప్పుల కొనుగోలు కేంద్రంలో ఒక్క మొక్కజొన్న గింజ కూడా కొనలేదని మండిపడ్డారు. అదనపు కలెక్టర్, డీసీఓ, సివిల్ సప్లై అధికారులతో ఆనంద్ మాట్లాడారు. ఇప్పుడు మొలకెత్తిని తీసుకుపోక 20 రోజుల నుంచి 30 రోజుల నుంచి ధాన్యం ఇక్కడనే పెట్టిండ్రు. ట్రాన్స్పోర్ట్ వస్తలేదంట. వాళ్ళు కాంట చేసిండ్రు, కొంతమంది కాంట చేసిండ్రు, కొంతమంది కాంట చేయలేరు, అక్కడనే పెట్టేసిండ్రు. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఒకవేళ మాదేమన్నా ఇబ్బంది అయితే రైతులు వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, దానికి మేము కట్టిస్తాము, ఛార్జెస్ కట్టిస్తామని చెప్పేమో మంత్రి గారు చెప్తారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటేనేమో నేను ఇందాక డీసీఓ గారితో మాట్లాడినా. డీసీఓ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్తాడు, మాకు కింద ట్రాన్స్పోర్ట్ గురించి అట్లా ట్రాక్టర్లు పెట్టుకోమని చెప్పి ఎక్కడ చెప్పలేరు సార్ అని చెప్పి ఈయన చెప్తాడు. వీళ్ళు ఒకవేళ తప్పిదారి ఇట్లా ట్రాక్టర్లలో తీసుకొని పోయింది అనుకో, అవి ఖాళీ చేయకుండా అట్లగే పెట్టేస్తారు. కిరాయికి తీసుకొని పోతే వీడు కిరాయి కట్టాలి, రోజు కిరాయి కట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే మేము 80%, 90% ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసేసినాము, ఇంకా ఎక్కడో 10%, 20% ఉంటే అది కూడా చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు దారూరు తీసుకుంటే ఇక్కడ ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిముద్దైంది. దీంతో రైతులు బోరుమని విలపిస్తున్నారు. జిన్నార మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిముద్దైంది. కొనుగోలు కేంద్రానికి 20 రోజులుగా లారీలు రావడం లేదని, గోనె సంచులు ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. 6 నెలలుగా కష్టపడి పండించిన పంట నీటి పాలైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం నీటి పాలైపోతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు విమర్శించారు. ఈ పరిస్థితుల్లో తమకు ఊరే శరణ్యమని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బొడ్లన్నీ తీసుకుపోయి గొర్రెల్లో కొట్టుకుపోయినాయి. దయచేసి ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ పెద్ద మనుషులు కలెక్టర్ కానీ మమ్మల్ని దయచేసి ఒక గంట చూస్తే మీకు చాలా
ధన్యవాదాలు చేస్తున్నాము. వచ్చి ఒక బార్ కంటిన్యూగా చూసి ఈ మా నష్టపరిహారం ఏంది ఆలోచించండి సార్ దయచేసి. ఇది లేకపోతే మేము 6 నెలలు చేసింది మేము అప్పులపాలయ్యి మేము పురుగుల మందు తెచ్చుకొని తాగి వచ్చే మా అవకాశం వచ్చింది. జర్రా మాకు మా మందులు ఆవుడు ఇక ఇది చేసిన అప్పులళ్ళు మామూలు చేస్తున్నారు. మమ్మల్ని అప్పులుగా తెచ్చినాం. వాళ్ళు ఇంట్లో 20 రోజుల నుంచి ఒక అడ్డమిక్ అనే కూలీలు దొరికొచ్చి ఒడ్లు ఎండపోసి మేము ఉప్పగొట్టి తడిచిపోయినా సంతులు నింపినాం. కానీ రాత్రి వానకు అంతా తడిచిపోయినాయి. మాకు గోస అవుతుంది. ఒక్క రైతు వచ్చి ఎవరు వచ్చి నింపుకోపోయే అవకాశం లేదు. మేము తందమా ఆడుతున్నాము. మాకు అవకాశం ఏం ఇస్తలేరు. మా లారీలు వస్తలేవు, ఏం వస్తలేవు. మేము ఆగమాగం అవుతున్నాం సార్. మేము కూలీలు ఇస్తామా? వ్యవసాయం ఏం పెట్టాలి? మా బాధ ఎవరు పట్టించుకుంటారు? మీ అందరికీ దయచేసి చెప్తున్నాం. మా రైతుల గురించి ఒకసారి చూడండి. నా పేరు పుట్టి అనురాధ, జిన్నారం మండలి. ఇక్కడ ఒడ్లు ధాన్యం వానకు తడిచిపోతున్నాయి. కొనుక్కొచ్చుకొని ఎండ పోసుకున్న కవర్లు కూడా అక్కడ రాత్రి వర్షానికి చాలా ఇబ్బంది పడ్డారు. అన్నీ ఒడ్లన్నీ కింద పోయినాయి. లారీలు వస్తాయని వస్తలేవు. మరి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒడ్లన్నీ కొట్టుకుపోయినాయి రాత్రి. రైతులు మరి ఎండ పోసి ఎండకు కూడా అడ్డం పడుతున్నారు సార్ చాలా మంది. ఇప్పుడు ఎండ మొత్తం తీరా ఎండినాక లారీలు వస్తలేవు. వర్షానికి తడిచిపోయినాయి. చాలా తడిచిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న సంది ఇక్కడనే ఉన్నాం సార్. ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ వద్ద దివంగత మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె బానోతు మనీషా పాల్గొన్నారు. మదన్ లాల్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ మదన్ లాల్ సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. వైరా నియోజకవర్గం అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వేరే అదనంగా ఒక డెవలప్మెంట్ కార్యక్రమం ఉందా అంటే ఎక్కడ ఏమీ కనపడదు. అడావుడిగా మన మున్సిపల్ ఎన్నికల కంటే ముందు అన్ని వార్డులలో శంకుస్థాపన చేశారు. ఏ వార్డులో అయినా పని జరుగుతుందా? ఎక్కడైనా జరుగుతుందా? బాబు వెంకటేశ్వర గారు, మీ వార్డులో ఎక్కడైనా ఏ వార్డులో అయినా పని జరుగుతుందా అంటే ఎక్కడా లేదు. ప్రభుత్వంలో రావడానికి ఏ రకమైనటువంటి హామీలు అయితే ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారో మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా అదే పని చేశారు. మున్సిపల్ ఎన్నికలైపోయి కూడా 3 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు టెండర్లు లేవు. పైన మున్సిపల్ ఆఫీసులో దౌర్భాగ్యం ఆలోచిస్తే వాళ్ళే చెప్తున్నారు. అది ఎట్లా ఉందంటే పరిపాలన, మా కింద స్టాఫ్ డబ్బులు అడుక్కుంటున్నారు, మీరెవరు డబ్బులు ఇవ్వకండి, కంట్రోల్ చేసే పరిస్థితి లేదనమాట. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్కు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కొత్త పోలీస్ వాహనం బహిష్కరించారు. ఈ పోలీస్ వాహనాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్, ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, సిఐలు రవికుమార్, ఆది, ఎస్ఐలు రవికుమార్, స్వామి పాల్గొన్నారు. పర్సనల్ తరఫున ఒక వెహికల్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ సిఎస్ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున హృదయపూర్వక సార్కి ధన్యవాదం తెలుపుతున్నారు. సార్ ఈజ్ ఆల్వేస్ బీన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్. చాలా ప్రాక్టికల్ గా పర్సన్ ఉంటున్నారు. ఈ మన ఇంపార్టెంట్ ఉంటే మనకి వెహికల్ ఫర్ ఎఫెక్టివ్ పోలీసింగ్, దాని ముందు CCTV గురించి ఆర్ సపోర్ట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అందరి విషయాల్లో సార్ ఈజ్ వెరీ హెడ్. ఈ రోజు కూడా ఈ సందర్భంలో ఈ వెహికల్ మనకి ఇచ్చేస్తే విల్ మేక్ షూర్ ఈ ఫ్యూచర్ గా పోలీసింగ్ తాడేపల్లిగూడెంలో ఓవరాల్ వెస్ట్ గోదావరిలో ఇంటిగా పూర్తిగా చేసేస్తాము. బెటర్ సర్వీసెస్ టు ద పబ్లిక్ ఇచ్చేస్తాము యాజ్ పర్ ద డిక్టాట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఏమైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఎందుకంటే వెహికల్స్ లేక నైట్ పెట్రోలింగ్ చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. చాలా చోట్ల గంజాయి ఎక్కువ ఉండడం, యువత పాడైపోవడం లాంటి నైట్ పెట్రోల్కి వెళ్ళమంటే జీపులు ఆగిపోయే పరిస్థితి. మరి అది గమనించిన తర్వాత ఎస్పీ గారు కూడా చెప్పాం. ఆయన కూడా మరి మన డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో 3000 జీపుల్ని మొత్తం మనం కొనడానికి ఆల్రెడీ మనం తీర్మానం చేసాం. కానీ ఆర్థికంగా ఇబ్బందుల వల్ల కొనలేకపోతున్నాం. కాబట్టి ముందు ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం పోలీసులు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా మనం. ఏలూరు జిల్లా నూజివీడు రజకపేటలో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి కొలుసు పార్థసారథి 25 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రజక కమ్యూనిటీ హాల్కు మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీ హాల్ స్థలం సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేసేటప్పుడు దాన్ని ఆనుకొని ఉన్న స్థలం యజమానులు ఇబ్బంది పెడుతున్నారని రజకులు తెలిపారు. మంత్రి లేదా కలెక్టర్ న్యాయం చేయాలని రజకులు కోరారు. 10 ఏళ్ల నుండి
1.42 సెంట్లలో తమ పూర్వీకులు అక్కడే వృత్తి చేశారని రజక సంఘం సభ్యుడు మురళి తెలిపారు. 4 నెలల క్రితం ఆ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం శుభ్రం చేసినప్పుడు సర్వేరాలు విరిగిపోయాయని చెప్పారు. భూస్వాములు తమను అడ్డుకుంటున్నారని, ఈ విషయం సబ్ కలెక్టర్కు ఆర్జీ పెట్టామని మురళి తెలిపారు. ఇబ్బంది పడుతుందని మేము మళ్ళీ రెవెన్యూ వారితో సర్వే చేయించి బౌండరీస్ ఫిక్స్ చేసుకొని అక్కడ పర్మనెంట్గా గోడ కట్టుకొని మా 1.42 సెంట్లు రక్షణగా ఉంటుందని మేము గోడ కట్టుకుంటా ఉంటే పక్కన సాకిరేవికి ఆనుకొని ఉన్న 2-3 భూస్వాములు మా మీద దౌర్జన్యంగా మీరు గోడ కడతానికి వీల్లేదు, మీరు ఎట్లా కడతారు చూస్తామని కులం పేరుతో కానీ రకరకాలుగా వేధించి దాదాపు 15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని మా మీద దాడులకి ఎగబడుతున్నారు. ఇదే విషయాన్ని మేము మన కలెక్టర్ గారికి ఇచ్చాము. మరి ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో ఈ యొక్క బౌండరీస్ని మరి రెవెన్యూ వారు ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మేము ఈ బౌండరీస్ని మేము గోడ కట్టుకోవడం కోసం మా యొక్క స్థలాన్ని మేము భద్రపరచుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ యొక్క కార్యక్రమానికి మరి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో భగ్నం చేయాలి, జరగకుండా ఆపాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం. ఇవి వాటి లోకల్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.